హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్దీ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఈరోజు అయితే వానక్క వాళ్ళ పాపది హల్దీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా అయితే హల్దీ ఫంక్షన్ అయితే చాలా సందడిగా సంతోషంగా జరిగిందనమాట. మాతోటి వీడియోగ్రాఫర్ రకరకాల వీడియోస్ని రకరకాల స్టిల్స్ని పెట్టి తీస్తూ ఉన్నాడనమాట. వీడియోగ్రాఫర్ చెప్పినట్లు మేము చేస్తూ ఉన్నాము. మా టైంలో అంటే మా జనరేషన్లో ఇలాంటి హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి, మెహందీ ఫంక్షన్స్ ఏం లేవండి. ఇప్పుడు గత ఒక 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటా బాగా ట్రెండ్లోకి వచ్చినాయి కదా. ప్రతి ఒక్కరు మ్యారేజెస్ కానీ మెచ్యూర్ ఫంక్షన్లకు కానీ కంపల్సరీగా చేస్తున్నారు. కానీ మంచిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే దేనికైనా శుభంగా భావించేది పసుపు రంగు కాబట్టి అలాంటి పసుపు వస్త్రాలు అందరూ వేసుకొని ఇలా చక్కగా ఒక ప్రోగ్రామ్ని ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది చాలా శుభప్రదంగా అనిపిస్తూ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అది మంచిది కాబట్టి అందరూ ఆచరిస్తున్నారు. చాలా బాగుందనమాట. ఈ విధంగా అయితే పార్టిసిపేట్ చేశామండి. రకరకాలుగా వీడియోలు తీస్తూ ఉన్నాడు అనమాట ఫోటోగ్రాఫరు. రకరకాలుగా మాకు చెప్తున్నాడు, ఇలా చేయండి అక్క, అలా చేయండి అక్క అని. ఒక్క టేకులు అయితే సింగిల్ టేకులు అయితే రావట్లేదు, ఒక 5-6 టేకులు పడుతున్నాయి. ఇంకా అలాగే చేసుకుంటూ వచ్చాము. ఇంకా పిల్లల్ని కూడా నిలబెట్టించి ఇలా కొన్ని వీడియోస్ అయితే కవర్ చేశాడనమాట. ఇంకా పార్వతక్క హాయ్ చెప్తుంది. ఇక్కడ అందరూ కూర్చొని చూస్తున్నారు, వానక్క వాళ్ళ రిలేటివ్స్. ఇంకా అక్షిత కోసేపు నా దగ్గర వచ్చి కూర్చుంది అనమాట. వాళ్ళ అన్నయ్యని వీడియో తీస్తున్నాడు వీడియోగ్రాఫర్. ఇంకా నా పక్కన కూర్చొని హాయ్ చెప్తుంది కదా వానక్క వాళ్ళ వదిన అనమాట. పక్కన ఉన్న అమ్మాయి ప్రసన్న, జయమ్మ ఆంటీ, మా అత్తయ్య గారు చైర్లో కూర్చొని ఉన్నారు. ఇంకా చిన్న ఆంటీ, ఇక్కడ పక్కన లలిత ఆంటీ ఇంకా హాయ్ చెప్తుంది, మాట్లాడుతుంది. చాలా సరదాగా ఫన్నీగా ఉంటారండి. ఎక్కువ ఆంటీ వాళ్ళతోటే ఉంటాను నేను, ఆంటీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళందరూ మా గల్లీలో వాళ్ళనమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నాకు అందరు తెలిసిన వాళ్ళే, నియర్ బై ఉన్నవాళ్ళు కాబట్టి అందరికి తెలిసే ఉంటుందిలేండి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలవాలన్నట్లుగా పేర్లన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్షితని మళ్ళీ పిలిచారు, వెళ్ళి ఇంకా వీడియోస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ విధంగా అయితే కబుర్లు చెప్పుకుంటూ సౌజన్య అందరికి హాయ్ చెప్తుంది. మొన్న మ్యారేజ్ వీడియో పెట్టాను కదండి, అప్పుడు 2 months బ్యాక్ ఆ అమ్మాయి అనమాట. వాళ్ళ మమ్మీ రజితక్క హాయ్ చెప్తుంది, వెనకాల రామంజక్క హాయ్ చెప్తుంది. ఇంకా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టాలు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. ఇక్కడ వానక్క వాళ్ళ పెద్దమ్మ, పిన్నులు, మమ్మీ, వాళ్ళ అమ్మ, ఇంకా వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడైతే వానక్క వాళ్ళ అమ్మ, అత్తయ్య గారు ఇద్దరు కూడా ఇలాగ మనవరాలతో ఫోటో దిగుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీస్ వస్తున్నారనమాట. ఇక్కడైతే వానక్క వాళ్ళు ఇద్దరు ఆడపడుచులు అనమాట. ఇలా వాళ్ళు కూడా భలే సరదాగా ఫన్నీగా ఉంటారండి. నాతో ఫ్రెండ్లీగా బాగా మాట్లాడతారు. ఇక్కడ సైడ్ నా బ్లూ బార్డర్ శారీ ఉన్నామేమో చిన్న ఆడపడుచు, ఎల్లో శారీ ఏమో పెద్ద ఆడపడుచు. ఇంకా నెక్స్ట్ వానక్క వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో వాళ్ళ ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ ఫోటో అనమాట. వానక్క వాళ్ళ అన్న, వదిన, తమ్ముడు, మరదలు, పిల్లలు ఇలా అందరు కలిసి ఒక ఫోటో దిగారు. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా వస్తారు. ఎవరి ఫ్యామిలీస్ పెట్టుకొని అట్లా ఫొటోస్ అయితే దిగిందనమాట. ఎవరి ఫ్యామిలీ ఒక్కొక్కరు ఫ్యామిలీ వైజ్గా వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇదైతే వానక్క వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళ అమ్మ, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. ఇందాక చెప్పినట్లే వానక్క వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ అమ్మ పిల్లల్ని ఇలా పెట్టుకొని ఫోటో దిగారు. మధ్యలో నిలబెట్టి ఫోటో తీశారు. ఇంక నెక్స్ట్ తమ్ముడు, మరదలు వాళ్ళు దిగారు అనమాట. వానక్కకి ఒక అన్న, ఒక తమ్ముడు, ఇంకంటే అంటే ఓన్ అనమాట. ఇంకా చాలామంది బ్రదర్స్, సిస్టర్స్ ఇంకా చాలామంది ఉన్నారులేండి. ఇంకా పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు ఇలా ఉంటారు కదా, అలా ఉన్నారు. చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఇంకా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాగ వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా అమ్మమ్మతోటి, నానమ్మతోటి ఫొటోస్లు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. ఇలాగ చాలా హ్యాపీ మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేశాను. మంచిగా అనిపించింది అనమాట. ఒక దగ్గర కూర్చొని అన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడైతే శిరీష వాళ్ళ హస్బెండ్, ఈ అమ్మాయి వానక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు కూతురు. ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళాను నేను, మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను. తనకు ఒక బాబు అనమాట, 1 year కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది నాతోటి. మన సబ్స్క్రైబర్ చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీతోటి వానక్క వాళ్ళు దిగుతున్నారనమాట. శిరీష చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఇందాక చెప్పాను కదండి. ఆ రోజు ఫంక్షన్ అయిపోయిన రోజు కూడా చాలాసేపు నైట్ 11 వరకు అలా అందరం బయట కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీళ్ళు నాకు అంత ఐడియా లేదండి, కానీ వానక్క వాళ్ళ రిలేటివ్సే వీళ్ళు కూడా.
ఇంకా వీళ్ళు కూడా వానక వాళ్ళ అన్న వదిన అనుకుంటా, పెద్దమ్మ కొడుకు అలా అనుకుంటా, పెద్దమ్మ కొడుకు వానక వల్ల పెద్దమ్మ కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ దిగిరు. ఫొటోస్ అయితే ఇలా ఉంది. వాళ్ళ పెద్దమ్మ వానక వాళ్ళ పెద్దమ్మ ఎల్లో కలర్ శారీ కట్టుకొని వానక పక్కన నిలబడ్డామన్నమాట. ఆంటీ కూడా చాలా ప్రేమగా మంచిగా మాట్లాడుతుందండి. ఇంకా నెక్స్ట్ అందరు బాగానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరూ నాకు బాగా పరిచయం అయిపోయారనమాట. ఎందుకంటే ప్రతి ఫంక్షన్స్కి వాళ్ళ ఇళ్ళలో ఏం ఫంక్షన్స్ జరిగినా వానక నాకు ఫోన్ చేస్తుంది, నాకు తీసుకెళ్తుంది, నేను వెళ్తాను అట్లా. ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తుంది వచ్చేసి వానక్క వాళ్ళ రిలేటివ్సే వీళ్ళు కూడా. అమ్మాయి వైట్ కలర్ది కోట్ వేసుకుంది కదా, తను నా స్టూడెంట్ ఇంతకుముందు లయలో స్కూల్లో ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇంకా రామంజక్క పెద్ద కూతురు అనమాట. ఈ అమ్మాయి శారీ ఫంక్షన్కి లాస్ట్ మంత్ వెళ్ళాను కదండి, అశ్విని తన పేరు, రామంజక్క వాళ్ళ చిన్న కూతురు ఈ అమ్మాయి జున్ను తన పేరు. వీళ్ళిద్దరు శారీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను లాస్ట్ మంత్, వీడియో కూడా పెట్టాను. నెక్స్ట్ మా గలీలో ఉన్న అంజయ్ అంకులు జయమ్మ ఆంటీ వీళ్ళిద్దరిని కూడా వీడియో తీశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వాతి ఒక్కటి మిస్ అయిందండి, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ ఉందన్నమాట, ఓన్ బ్రదర్ది, అందుకే తను రాలేకపోయింది. సౌజన్య రజితక్క వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగారనమాట ఫోటో. ఇంకా మేమందరం ఇక మా బ్యాచ్ ఇంకెవరెవరైతే చుట్టాలు ఫ్రెండ్స్ మా గల్లీలో వాళ్ళు అందరం కలిసి ఒక పెద్ద గ్రూప్ ఫోటో దిగాము. జర సరదాగా అనిపించింది. ఫుల్ ఫ్రేమ్ అంతా ఫుల్ అయిపోయినట్లు అనిపించింది అనమాట. ఇంకా కొంచెం డ్యాన్సులు కూడా వేసాము, రకరకాలుగా స్టెప్స్ వేసి డ్యాన్స్ వేసాము, సాంగ్స్ పెట్టాము. మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేసింది అక్క, మ్యూజిక్ వస్తుండే. ఇంకా మంచి సాంగ్స్కి సిగ్నేచర్ స్టెప్స్ అంటారు కదా, అలా అయితే వేసామన్నమాట. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు ఇలా వేయాలని, ఇంకా మేము వేస్తూ ఉన్నాం అనమాట. ఫుల్ ఫన్గా నవ్వుకుంటా సరదాగా జరిగింది. ఎంతైనా ఎప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళమే ఉంటామండి. ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడే కదా మనం బాగా ఎంజాయ్ చేసేది. ఇంకా ఎంజాయ్ చేసే టైం వచ్చినప్పుడు ఆ మూమెంట్ హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు వాటిని చక్కగా యూజ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అప్పుడు కూడా మొహం అంతా మార్చుకొని ఎక్కడో వెళ్ళి కూర్చోవడం నేను రాను అది అంటే బాగోదు కదా. హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటూ ఉంటాను. ఈ విధంగా అయితే డ్యాన్సులు అయితే రకరకాలుగా చిన్న సిగ్నేచర్ స్టెప్స్ అయితే వేసుకుంటూ వచ్చాము. ఆంటీ వాళ్ళు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు, అందరం బాగా వేసినాము ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ పిల్లలందరూ నిలబెట్టారు. పిల్లలు నిలబెట్టి వాళ్ళతో కూడా కొన్ని రీల్స్ వేయించాడు, కొన్ని సాంగ్స్ పెట్టి డ్యాన్సులు వేయించారు. వీళ్ళు బాగా వేశారు. యాక్చువల్గా మాకంటే పిల్లలు బాగా వేశారు, ఎందుకంటే పిల్లలు బాగా వేస్తారు. వాళ్ళకి స్టెప్స్ అవన్నీ బాగా ప్రాక్టీస్ అయిపోయి ఉంటాయి, టీవీలో చూస్తుంటారు, ఇంట్లో ట్రై చేస్తుంటారు కాబట్టి బాగా వేస్తున్నారు వాళ్ళు. అసలు ఫుల్ జోష్లో వేశారనమాట. ఒరిజినల్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుందని పెట్టట్లేదు అనమాట, నార్మల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీలైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తానులేండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తున్నారు. అందరు ఎల్లో కలర్లో డ్రెస్అప్ అయ్యి వచ్చారనమాట. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వానక్క వాళ్ళకి ఇలాగ స్పెట్స్ గగుల్స్ ఉంటాయి కదా, కళ్ళద్దాలు పెట్టేశారు ఇద్దరికి, కూలింగ్ గ్లాసెస్ పెట్టేసి వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట, తీపిచ్చేస్తున్నాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత డ్యాన్సులు ఫొటోస్ ఫస్ట్ ఇట్లా పసుపు రాయలేదనమాట, ఎందుకంటే ఫొటోస్ మేకప్ అంతా స్పాయిల్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ అన్నీ కవర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాగా పసుపు అయితే రాసేసారనమాట. హల్దీ రాయడం స్టార్ట్ అయింది. ఇంకా స్టెప్ బై స్టెప్ అందరూ ఇంకా వాళ్ళ రిలేటివ్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాస్తున్నారు. వానక్క వాళ్ళ ఆడపడుచులు వానక్క ఇట్లా 5 మెంబర్స్ వరకు అట్లా రాసినట్టున్నారు. ఈ విధంగా అయితే అయిపోయింది. నేనైతే మొత్తం అయిపోయిన నాకైతే ఏమి ఉండలేదులేండి. కొంచెం హల్దీ రాయడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేసింది అక్క. ఆ రోజు ఇంకా నైట్ డిన్నర్ చేసేసి భోజనం చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పిల్లలు నిద్ర వచ్చేస్తున్నారు. చాలాసేపే ఉన్నాను, కాకపోతే ఇంకా లాస్ట్ ఫినిషింగ్ వీడియోస్ ఇంకా అవన్నీ మిస్ చేశాను అనమాట, అవన్నీ ఏం తీయలేకపోయాను. ఇంకా వాళ్ళ మేనత్త రాస్తుంది, చిన్న మేనత్త అనమాట. ఇంకా మేము కూడా కొన్ని స్టిల్స్ అయితే మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాము. ఇలా అయితే హల్దీ సందడిగా జరిగింది. ఇక్కడ మంగళ స్నానాలు కూడా జరిపిస్తూ ఉన్నారు, మంగళ స్నానాలు జరుగుతున్నాయి. ఇంకా మంగళ స్నానం చేయించిన తర్వాత అంటే ఇలా వాటర్ పోస్తారు కదా, జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది కదా. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ మేనత్త వీళ్ళందరూ పోస్తున్నారు. వాళ్ళ మేనత్తలు మామలు మేనమామలు మామలు ఇట్లా అందరూ కూడా పోస్తున్నారు. ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకా మేము కొద్దిసేపు ఉండి ఇంకా నేను మా నాన్న ఇద్దరం పోసినాము. మా ఆయన రాలేదండి ఆ రోజు, ఆయనకు వేరే పని ఉండే, ఆయనకు కుదరలేదనమాట. ఇంకా నేను మా నాన్న ఇద్దరం పోసినాము. ఇంకా వాటర్ పోసేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. ఇలా అయితే హల్దీ రోజు ఫుల్ ఎంజాయ్ చేసి
నెక్స్ట్ డే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది, చక్కగా చేసింది. ఫంక్షన్కి సంబంధించిన వీడియో కూడా ఇంకా ఎడిటింగ్ చాలా ఉందండి. ఈ మధ్యన అసలు రెస్టే ఉండట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నాను. ఫంక్షన్స్ అని అటు ఇటు వెళ్ళడము, ఇంకా నాకు వీడియోస్ అయితే క్లమ్జీ అయిపోయినాయి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పెడతానమాట. ఫంక్షన్ వీడియో టైం పడుతుంది. అప్పటి వరకు అయితే ఈ హల్దీ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇందాక రామని చెక్క వాళ్ళు కూడా మంగళ స్నానం చేయించారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరు అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఫంక్షన్ జరిగింది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పటి నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఇంతవరకు అయితే మాట్లాడాను. ఇంకా వస్తుంది వీడియో, ఇంకా కొంచెం ఉంది చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ నా శారీ అయితే ఎప్పుడుదోనండి, బిఫోర్ కరోనా అనమాట. అంటే 7 years బ్యాక్ శారీ అనమాట. మొన్న కట్టాను, బాగుంది ఈ కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా నేను వానక్క దగ్గరే తీసుకున్నాను 7 years బ్యాక్. దాని మీద బ్లౌజ్ అనేది స్పాయిల్ అయిపోయింది, ఇంకా వేరే బ్లౌజ్ ఉంటే మ్యాచింగ్ చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో అయితే రన్నింగ్ అవుతుంది, ఇంకా కొంచెం ఉంది చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్. మంచి వీడియో, మరొక వీడియో అంటే ఏంటి, ఫంక్షన్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.